హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారుడికి ఎదురయ్యే చెడు అనుభవాలు, ఫిర్యాదుదారుడి కష్టాలు. వాస్తవానికి ఏమైనా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. ఎన్నో సమస్యల మీద ఫిర్యాదు చేస్తాము. మన కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒక లిమిటేషన్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లోపల ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్ కాపీ చేతికి పంపిస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అది కోర్టు పెడతారు. వాస్తవానికి ఎఫ్ఐఆర్ కట్టడానికి ఎంక్వైరీకి సంబంధం లేదు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ప్రజెంట్ వాస్తవానికి సరే, అది లీగల్ ప్రాసెస్ పక్కన పెడితే కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఫస్ట్ మనకు ఫిర్యాదు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఫిర్యాదు తీసుకుని రియల్గా అతను నేను కొట్టాడా, నిజమైనా కరెక్టా కాదా అనే పరిస్థితి కూడా లేదు. రియల్గా నేను నష్టపరిచాడా, ఏదైనా చీటింగ్ కేసు ఉంటే చీటింగ్ కేసులు కూడా తీసుకునే పరిస్థితి లేదు. కొన్ని సందర్భాల్లో ఫిజికల్గా దెబ్బలు తగిలి ఉంటే మ్యాక్సిమం అలాంటి వాటికైతే కొంచెం మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తున్నారు. వాటి కూడా నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది. ఏదేమైనా ఆ పోలీస్ విధానం జరగాల్సిన విధానం ఏంటంటే, మన కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కంప్లైంట్ తీసుకొని ముందు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఎఫ్ఐఆర్ కట్టకుండా ముందు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కంప్లైంట్ రూపం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇలా ఇన్వెస్టిగేషన్ కూడా జరిగే పరిస్థితి ఉండదు. కొన్ని పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు కొంతవరకు మారింది. అది కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ దారుడు ఎందుకు వచ్చాడు, మన పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాను రా బాబు అనే పరిస్థితి ఉంటుంది. నేను పట్టించుకునే ఉన్నాడు, ఎందుకు కొంచెం అడిగే ఉన్నాడు. ఆ విధంగా ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది. ఇప్పుడు తీసుకోవటం లేదు కూడా. ఆ సమస్య కూడా అందరికీ ఎదురవుతూ ఉంది. వాస్తవానికి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది ఫాల్స్ అయితే ఫాల్స్ కొట్టేస్తారు. అదే కోర్టు ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఏదైనా బాధితుడు కనీసం పిలిపించి ఆ స్టేట్మెంట్ తీసుకొని చేయాలి. ఫిర్యాదు రాసుకోవడం చేత కాబట్టి ఫిర్యాదు వాళ్ళే రాసిస్తారు. ఆ ఫిర్యాదు రాసేటప్పుడు గమనండి, వాళ్ళు సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఫేవర్ రాస్తారు, మీకు ఫేవర్ రాస్తారు. ఉన్నది వాస్తవాలు రాస్తున్నారు చూసుకోండి. వాస్తవానికి అన్ని రకాల ఇబ్బంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, ఆ ఫిర్యాదుని బట్టి అసలు రియల్గా ఫిర్యాదు ఇస్తే అని పక్కన పెట్టి అవతల పార్టీని పిలిపించి వాటి చేత ముందు వీడి మీద కంప్లైంట్ ఇప్పించి 2 కంప్లైంట్ పెట్టి రాయి చేస్తున్నారు. అది మంచి పని కాదు. రియల్గా వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరిచ్చిన కంప్లైంట్ తీసుకోవాల్సిందే. దీన్ని పక్కన పెట్టి దీన్ని పక్కన పెట్టి రెండు బేరీ చేసి బేరం చేసి పంపించడం అనేది అన్ని చోట్ల సహజంగా అందరికి ఎదురవుతూ ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేము. సహజంగా అందరికి ఉండేది. దాని గురించి ఎవరిని మనం ఏ పార్టీ మీద వేసే పరిస్థితి కాదు. సహజంగా జరుగుతుంది మన ఏరియాలో. వాస్తవానికి ఇంకొక సమస్య ఏంటంటే, ఇంకా రాను ఇలా తయారైందంటే, కంప్లైంట్ వచ్చిస్తే ముందు లోకల్ నాయకుడు ఫోన్ చేస్తాడు. లోకల్ నాయకుడు చెప్పాలి ఎఫ్ఐఆర్ కట్టాలంటే. ఎఫ్ఐఆర్కి నాయకుడికి ఎఫ్ఐఆర్కి వాళ్ళ నాయకులకి సంబంధం అయ్యా. వాడు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చాడు. ఏ పార్టీ అని ఎవరైనా కానీ అన్యాయం జరిగింది, మీరు జడ్జిమెంట్ పొజిషన్లో మీరు ఉండాలి. రియల్గా మీరు జడ్జి కాదు, మీరు జస్ట్ ఒక కంప్లైంట్ తీసుకున్న ఆఫీసరే. తీసుకోవాలి, వాస్తవాలు పరిశీలించి తీసుకోవాలి. రియల్గా జరిగినా కానీ ఎవిడెన్స్ ఉన్నా కానీ కేసు కట్టే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. ఈ పొలిటికల్ ప్రెజర్లో వాటి గురించి నేను మాట్లాడకూడదు. అన్ని పార్టీల్లో సహజంగా ఉండే సమస్య. ఏదైనా అన్యాయం చేస్తే న్యాయం పక్కన అందరూ సపోర్ట్ ఇవ్వాలి. ఆఫీసర్లు కానీ, నాయకులు కానీ, పార్టీస్ కానీ. వాడు మనవాడ తనవాడని చూసుకోకుండా న్యాయం చెప్పాల్సిన వాస్తవం ఉంది. గతంలో వాడు నాకు అన్యాయం చేశాడు, నేను ఇప్పుడు అన్యాయం చేస్తాను. వాడు నా పోయినసారి ఆ కేసులు పెట్టాడు, ఈ కేసులు పెట్టి తీసుకుంటాను. అవి సహజంగా ఉండేవి. వాటిని మనం పట్టించుకోకూడదు. పోలీస్ స్టేషన్లో మనం చేసుకోవాలి, ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. కానీ మీకు ఫిర్యాదు తీసుకోకపోతే, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోరు వాస్తవానికి. అలాంటి ఫిర్యాదు తీసుకొని ఏమన్నా రియల్గా ఉంటే ఇక గ్రూప్ వచ్చే మన కంటెంట్లో ఉండే మెయిల్కి పంపిండి. మీ తరపున మేము ఆ స్టేషన్కి కంప్లైంట్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాం. కనీసం మీకు కూర్చోబెట్టి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాబ్లం వింటారు, మీ వాదన వింటారు. కొన్ని చోట్ల వినే పరిస్థితి కూడా లేదు. ఇది అందరికీ అవకాశం కల్పించలేదు. ఎవరు ఫిర్యాదు ఎవరు బాధితులు అయి ఉంటారు, బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరు ఉంటారు, ఎవరు నిరక్షరాస్యులు ఉంటారు, అలాంటి వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నాం. వాంటెడ్గా మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు ఆఫీసర్ని, పోలీసులు ఇబ్బంది మీరు ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలు ఏదైనా ప్రకటన చేయండి, వాస్తవాలు చెప్పండి. మేము జస్ట్ మీ తరపున ఒక గ్రీవెన్స్ వరకు పంపిస్తాము. పోలీసు వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మీ కాడ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. గ్రీవెన్స్ రిజిస్టర్ చేసిన తర్వాత కంపల్సరీ మీకు అక్కడ స్టేట్మెంట్ తీసుకుంటారు, కంప్లైంట్ కూడా కడతారు, ఎఫ్ఐఆర్ కూడా కడతారు.
ఎఫ్ఐఆర్ కడతారని చెప్పడానికి కానీ మీ కాడ కూర్చొని ప్రయత్నం మ్యాక్సిమం మాత్రం మీరు పోయి కంప్లైంట్ ఇచ్చేదానికి దీనికి మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే కొంచెం రెస్పాన్స్ ఉంటుంది, చేస్తారు కూడా. ఎందుకంటే ఇమీడియట్లీ వాళ్ళు ఎస్పీ గారికి మీకు ఇచ్చిన ఎండార్స్మెంట్ ఎస్పీ గారికి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఎఫ్ఐఆర్ కడతారు. మీకు ఆ న్యాయం ఉంటే వీలైనా ఎవరైనా అలాంటి ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటే గ్రూప్లో మీరు సమస్య పెట్టుకోండి. మీ తరపున ఏదైనా మిగతా ఫాలోవర్స్ కానీ వాలంటీర్స్ అయినా మీ తరపున ఈ టెక్నాలజీ ఉపయోగించి చేస్తారు. తెలియని వాళ్ళకు కూడా మా వంతు కృషి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా పోలీస్ విధానం మారాలి, పోలీసులు కూడా మారాలి, అధికారులు కూడా తెలియపరుస్తున్నాను. ఎవరిని అధికారులు ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు పెట్టడం లేదు, కంప్లైంట్లు క్రియేట్ చేయడం లేదు, వాస్తవాలనే ప్రకటన చేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పని ఎక్స్ట్రా పని కలిపించడం కాదు. మీరు కూడా ఎటుపక్క న్యాయం ఉందో చూసి చేయండి. మీరు కొన్ని వాంటెడ్గా కొన్ని జరుగుతూ ఉంటాయి, మీ ఒత్తిడులు ఉంటాయి, ఆ టాపిక్ గురించి మాట్లాడటం లేదు. ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ వాళ్ళకి అనుకూలంగా అందరు అధికారులు పనిచేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. అది అందరికి తెలిసిన జగమైన సత్యమే. దాని గురించి కామెంట్ చేసే పరిస్థితి కూడా కాదు. ఏదేమైనా సామాన్యుడికి న్యాయం చేసే పరిస్థితి చేయండి, చెయ్యాలి కూడా. న్యాయం వైపున ప్రతి ఒక్కరు నిలబడాలి. వాళ్ళు భేదాభిక్యాన్ని చూసుకోకుండా న్యాయం వైపున మనం నిలబడాలి. వాళ్ళకి న్యాయం చేసి పంపించాలి. ధన్యవాదాలు.